నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెంటల్ హెల్త్ అవేర్నెస్ శిబిరాలు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న గట్టి మాణిక్యాలరావు, పేరిచర్ల, కరిబెండి రామకృష్ణలు. బేముడలో రైల్వే గేట్ నుండి ద్వారకా తిరుమల జంక్షన్ వరకు అధ్వానంగా మారిన రహదారి, ఇక్కట్లు పడుతున్న ప్రయాణికులు. కాంట్రాక్టరు, జనసేన నాయకులు, యాదవ సంఘం నాయకుడు కాళ్ల గోపీకృష్ణ జన్మదిన వేడుకలను నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ యాదవ సంఘం. నారాయణపురంలోని శ్రీ నాగ షిరిడి సాయినాథ పంచాయత క్షేత్రంలో ఆలయ 14వ వార్షికోత్సవం సందర్భంగా సాయినాథుడికి ప్రత్యేక పూజలు. మానసిక ఆరోగ్యం కోసం అందరూ ఇంటర్నెట్కు, మొబైల్ ఫోన్స్కు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని లయన్స్ 316G జిల్లా పూర్వపు గవర్నర్ గట్టి మాణిక్యాలరావు అన్నారు. గత 10 రోజుల నుండి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెంటల్ హెల్త్ అవేర్నెస్ శిబిరాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో పేరిచర్ల ఫౌండేషన్ చైర్మన్ లైన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు మాట్లాడుతూ స్థానిక గున్నం ఫంక్షన్ హాల్లో లైన్ బడుగు చంద్రశేఖర్, ఉమర్, అలీషా పీఠంలో లైన్ కరిబెండి రామకృష్ణలో నిర్వహిస్తున్న ఉచిత యోగాతో పాటు మెడిటేషన్, ధ్యానం, ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని అన్నారు. స్నేహ మైండ్ క్లినిక్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ పృథ్వీరాజ్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజా త్రినాథ్, మానేపల్లి కిరణ్ కుమార్, ఎర్ర ఆంజనేయ స్వామి, కాళ్ల కార్తీక్, నున్న నాగేశ్వరరావు, ప్రసాద్, గజపతిరాజు, గురజాడ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మంత్ 4th నుంచి ఇవాల్టి వరకు అనేక మంది విద్యార్థుల్లోనూ, మహిళల్లోనూ, పురుషుల్లోనూ అందరికీ కూడా ఒక మెంటల్ హెల్పింగ్ ఎట్లా చేయాలి, మానసిక ఒత్తిడిని ఏ విధంగా తగ్గించాలి, మానసిక పరిపక్వతను ఏ విధంగా పొందాలి, మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలనేటువంటి విషయం మీద లయన్స్ ఇంటర్నేషనల్ ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. దానిలో భాగంగా మరి డాక్టర్ పృథ్వీరాజు గారు అనేక సెషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద హ్యూమన్ బీయింగ్. దీనివల్ల ఒక చిన్న విత్తు చూస్తుంటాం. ఆ విత్తు విచ్చుకుని ఎలా మహావృక్షమై ఫలాలను ఇస్తుందో అలా పరిధి వెళ్ళేటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు. అలాగే ఏదైతే దానిని విధ్వంసం చేసేటువంటి ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి కొన్ని ఫోబియాస్ ఉంటాయి. వాటర్ని చూస్తే భయం ఉంటుంది. మరి ఎంతో పెద్ద గొప్ప వాళ్ళు కూడా వారు చెప్పినట్టుగా చిన్న బొద్దింకను చూస్తే భయపడిపోతుంటారు. మరి భారతదేశమే ఇటువంటి మానసిక పరిపక్వతకు మరి ఏదైతే బోధి చెట్టు కింద మరి బుద్ధుడు జ్ఞానోదయమై తన యొక్క పరిపక్వతని ప్రపంచానికి చాటి చెప్పాడో అలా మరి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఈ సమాజాన్ని ఉద్దీపన చేసే దిశగా, ముందుగా మనల్ని మనం ఉద్ధరించుకునే దిశగా, తదుపరి సమాజానికి చక్కని ఆలోచనలు ఇచ్చే దిశగా మీరు ఒక 10 మందికి మానసిక ఒత్తిడి ఏ విధంగా దూరం చేసుకునే విషయం మీద మనం చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యోగా, ధ్యానం చాలా అత్యవసరమని మా క్లబ్స్ తరఫున మన రామకృష్ణ గురువు గారిని చాలా కాలం నుంచి ప్రోత్సహించడం జరిగింది. ఈ సంవత్సరం వరల్డ్ వైడ్గా జరిగే ఈ కార్యక్రమాల్లో ఆయన కూడా ముఖ్య పాత్రని పోషిస్తూ మరి అనేక క్లబ్స్లో ఈ ధ్యానంపై ప్రత్యేకంగా తరగతులు తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మన తాడేపల్లిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి స్నేహ మైండ్ క్లినిక్ డాక్టర్ పృథ్వీరాజ్ గారిని మనందరి కోసం కొంత టైం కేటాయించుకొని కోరగా ఈ రోజున వారు అందజేయడం జరిగింది. మీ అందరికీ కూడా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ మానసిక సమస్యపై జస్ట్ బ్రీఫ్గా మీకు కొంత టైం వారు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ 10 రోజుల నుంచి ఇన్ని కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి కరిబెండి రామకృష్ణ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాడీలో అన్ని ఆర్గాన్స్ ఎలా ఉంటాయో, ఇప్పుడు కంటికి ఒక బాధ వస్తుంది, చెవులో ఇబ్బంది వస్తుంది, గుండెకి ప్రాబ్లం వస్తుంది, అదేవిధంగా కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ప్రతి ఆర్గానికి ఏ విధంగా అయితే సమస్యలు వస్తాయో అదే విధంగా మన మనసుకి కూడా అదే విధంగా అదే
రోగాలు రావచ్చు, చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే చాలామందికి దీని గురించి అంత అవగాహన లేదు. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఏదన్నా చిన్న పంటి నొప్పి వస్తే వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఐసైట్లో కొంచెం ప్రాబ్లం వచ్చినా కళ్ళు మంటగా రాగానే వెంటనే ఒక ఆఫ్థల్మాలజిస్ట్ని కలుస్తారు. లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వస్తే ఆ కన్సర్న్ స్పెషలిస్ట్ని కలుస్తారు. కానీ మీరు ఏదైనా ఒత్తిడికి లోనైనా, లేకపోతే మీ మనసుకి ఏదైనా సమస్య ఉన్నా, మానసికంగా ఏదైనా ఇబ్బంది పడుతున్నా, మీరు ఎవరు చాలా వరకు జనాలు ఏంటంటే దాన్ని ఏముందిలే, ఇది నేను నా చేతిలోనే ఉంది, నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను, ఇది పెద్ద సమస్య కాదు అని చెప్పి దాంతో ఎంతో సతమతం అవుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఏదైతే మానసిక సమస్యలు ఇనిషియల్గా అంటే స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు మనం గుర్తించినప్పుడు వైద్యం చేస్తే దాని అవుట్కమ్ అనేది ఒకలా ఉంటుంది. అండ్ బాగా ముదిరిపోయిన తర్వాత వైద్యం చేసినప్పుడు అవుట్కమ్ అనేది ఇంకొకలా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా దీనివల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళు సఫర్ అవుతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. రహదారిపై భారీ గోతుల కారణంగా భీముడోలు ద్వారకా తిరుమల రహదారి ప్రాణ సంకటంగా మారింది. భీముడోలు రైల్వే గేట్ నుంచి ద్వారకా తిరుమలకు వెళ్లే సమయంలో స్థానిక భీముడోలు మార్కెట్, అమెరికన్ హాస్పిటల్, దేవి హాస్పిటల్, జంక్షన్ కూడలి, పొలసానపల్లి గ్రామాల్లో, అదేవిధంగా అంబేద్కర్ గురుకులం ఎదురుగా భారీ గోతులు చెరువులను తలపిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి ద్వారకా తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు, రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఈ రహదారి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ రహదారి సమస్యపై స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజు, ఏపీ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు R&B అధికారులకు ఫోన్లో సమస్యను వివరించినా మరమ్మతులు చేపట్టడం లేదని గ్రామస్తులతో పాటు కూటమి నాయకులు సైతం ఆవేదన చెందుతున్నారు. పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు నక్కెళ్ల కృష్ణప్రసాద్ తాతాజీ అధ్యక్షతన వేకర్స్ కాలనీ నమ్మి నాగేశ్వరరావు షాపు వద్ద యాదవ సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్, కాంట్రాక్టర్ కాళ్ల గోపీకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు కిలాడి ప్రసాద్, పట్టణాల రాంపండు, బొదాని శ్రీనివాస్, నీలపాల దినేష్, వంక కామేశ్వరరావు, వీర్ల సత్యనారాయణ, గొర్ల మహారాజ్, కలగాని రామకృష్ణులు పాల్గొన్నారు. యాదవ సంఘం తరపున అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఈపీ పెద్దిరాజుకు 20,000 రూపాయలు, బుర్రే నాగుకు 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. మా బావగారైన కాళ్ళ గోపి గారి పుట్టినరోజు సందర్భంగా యాదవ సంఘం వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా యాదవ సంఘం కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, యాదవుడు అయిన కృష్ణుడి దయవల్ల ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో వర్ధిల్లాలని ఆ కాళ్ళ గోపిని కోరుకుంటూ, అలాగే ఆ కుటుంబం ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో వర్ధిల్లాలని మరీ కోరుకుంటూ, ఆ బలిసంతలను కోరుకుంటూ, ఎప్పుడు కూడా యాదవ సంఘం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరిగే ప్రతి ఒక్కరి పుట్టినరోజు కూడా ఇదే కార్యక్రమం ఇలాగే జరిపించాలని ముందుగా అధ్యక్షులైన మన నక్కెల తాతాజీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి కార్యక్రమం ఇది. అలాగే ఈరోజు మా కుటుంబ సభ్యుడు అయిన ఈపీ పెద్దిరాజు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని 20,000 రూపాయలు యాదవ సంఘం తరఫున ఇవ్వడం జరిగింది. అలాగే బూరే నాగు గారు నా అబ్బాయికి ఆపరేషన్ చేయించుకున్నాడు, అతనికి కూడా 6,000 రూపాయలు మా యాదవ అభ్యుదయ సేవా సంఘం తరఫున ఇవ్వడం జరుగుతుంది. కీష్టు చేసిన పెద్దలు మా మావయ్య గారు ధర్మరాజు గారి ముద్దుల పెద్ద కొడుకైన మా అల్లుడు గోపీకృష్ణ గారి జన్మదిన కార్యక్రమం ఒకటి, ఈపీ పెద్దరాజు గారు షుగర్ వల్ల కాలు తీస్తడం వల్ల సంఘం తరపున రాంపండు గారు కొంతమంది అందరూ కలిసి 20,000 వసూలు చేసే కార్యక్రమం. అది కాకుండా బుర్రి నాగేశ్వర గారికి ఒంట్లో పోతే ఒక 6,000 కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అధ్యక్షుడికి అభినందన తెలియజేసుకుంటూ, ఈరోజు పుట్టిన బాలుడికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ శ్రీకృష్ణుడు ఆశీస్సులతో నిన్ను నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబ సభ్యులు బాగుండాలని, రాజకీయ రంగంలో ముందుకు రావాలని, వ్యాపార రంగాల్లో ఇంకా నెంబర్ 1 కాంట్రాక్ట్ అవ్వాలని కోరుకుంటూ, మా ఆశీస్సులు మా అల్లుడికి ఉంటాయని తెలియజేసుకుంటూ, అతను ఎవరు సాయం చేసే మనిషి మన గోపీకృష్ణ. భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ, కీర్తిశేషులు కాళ్ళ ధర్మరాజు గారి అబ్బాయి, అలాగే ఇప్పుడు మా యాదవ సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాళ్ళ గోపీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకి అభినందనలు తెలుపుతూ మా యాదవ సంఘం తరపున ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి తమ్ముడు కాళ్ళ గోపీకృష్ణ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో, అలాగే ఆయన వృత్తిలో కూడా ఇప్పుడు A1 కాంట్రాక్టర్గా ఉన్నారో ఆయన వృత్తిలో కూడా మరి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
మరి ఈరోజు ఆయన పుట్టినరోజు మరి పట్టణ యాదవ సంఘం నూతన అధ్యక్షుడు నక్కళ్ళ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో మొదటి కార్యక్రమం ఇది జరుగుతుంది. మా కుల పెద్దలు కాళ్ళ ధర్మరాజు గారు అబ్బాయి కాళ్ళ గోపికృష్ణ అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా బేకర్స్ కాలనీలో నమ్మి నాగేశ్వర గారు ఇంటి వద్ద కేక్ కటింగ్ చేసి మా యాదవ్ అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షులు నక్కెళ్ళ కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో పుట్టినరోజుల వేడుకలు చేయడం జరిగింది. అలాగే ఆ వేడుకల్లో భాగంగా ఈపీ పెద్దిరాజు గారికి మా యాదవ్ సంఘం తరపున వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే బుర్రే నాగు గారికి కూడా యాదవ్ సంఘం తరపున ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాగే యాదవులు ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా సరే మా యాదవ్ సంఘం తరపున అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ అలాగే ఏదైతే యాదవ్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నామో నక్కెల కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా చేసుకుని అందరం కూడా కలిసిమెలిసి ఒక కుటుంబంగా తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ఎవరికి ఆపదొచ్చినా ముందుంటామని చెప్పి కోరుకుంటూ మా యాదవ్ సంఘం పెద్దలందరి సమక్షంలో మన కొత్తగా ఎన్నికైన మా అన్నయ్య గారు నక్కెల కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెద్దలు పూజలు మా నమ్మినాగేశ్వరరావు తండ్రి సమానులైన వారి ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద నా పుట్టినరోజు కార్యక్రమం మా యాదవ్ సోదరులు మా కుటుంబ సభ్యులందరి సమక్షంలో నాకు జరగటం నాకు ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా వారందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా సంఘం తరపున మా సోదరులు మా యాదవ్ సోదరులు ఎవరికి ఏ విధమైన కష్టం వచ్చినా పెద్దల మా ప్రెసిడెంట్గా ఎన్నికైన తాతాజీ గారికి తెలియజేస్తే వారి ద్వారా మా అందరికీ తెలియజేసి మేము తగిన సాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంగుటూరు మండలం నారాయణపురంలో శ్రీ సద్గురు నాగ షిరిడి సాయిబాబా పంచాయత క్షేత్రం 14వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఆదివారం ఉదయం విశిష్టమైన శ్రీ మహాలక్ష్మి కుబేర వ్రతం జరిగింది. ఆలయ ధర్మకర్త అక్కిన లక్ష్మీనారాయణ స్వరాజ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కాగడాహారతి, గ్రామ ప్రదక్షిణ, పుణ్యాహోచనం, పంచాగవ్య ఆరాధన, నవగ్రహ మండపారాధన, ప్రధాన కలశ ఆవాహన, సాయిబాబా వారికి పంచసూక్త వివిధ జలాల సుగంధ ద్రవ్య పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణ గావించారు. గణపతి హోమం, సాయి హోమం, దత్త హోమం, శ్రీ మహాలక్ష్మి కుబేర హోమం, నవగ్రహ హోమం, మహామృత్యుంజయ హోమం, పూర్ణాహుతి, సంధ్యాహారతి, షేజ్ ఆరతి, ఉయ్యాల సేవ జరిగాయి. మధ్యాహ్నం అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అక్కిన లక్ష్మీనారాయణ స్వరాజ్యలక్ష్మి దంపతుల కుమారులు అక్కిన నాగేంద్రబాబు, సుశీలాదేవి, అక్కిన బాలనాగేశ్వరరావు, పద్మ, మాజీ సర్పంచ్ అక్కిన నాగమణి, అక్కిన వెంకటేశ్వరరావు, అక్కిన శెట్టి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగతడగల శ్రీనివాస్, ద్వారకా తిరుమల మాజీ జెడ్పీటీసీ లక్ష్మీ రమణి తదితరులు పాల్గొన్నారు. బాబావారు గుడి కట్టి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగుపెట్టే సమయంలో ఈరోజు అతి భారీ ఎత్తున మరి పూజా కార్యక్రమాలు చేసి ఈ వార్షికోత్సవం అనేది మహాలక్ష్మి కుబేర వ్రతం చేసి ఎంతోమంది భక్తులు ఆ వ్రతం చేసి ఆ వ్రతాన్ని ఆచరించి ఆ వ్రతం చేసుకుని మరి ఎంతోమంది భక్తులు రావటం జరిగింది. ఆ వ్రతం చేసుకుని బాబావారి ఆశీస్సులు తీసుకోవటం జరిగింది. ఈ 13 సంవత్సరాల మట్టి బాబావారు ఆశీస్సులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఆయా ఆరోగ్యాలతోటి సుఖశాంతులతోటి మరి వాళ్ళు జీవిస్తున్నారు. ఎవరికి కూడా బాబావారు నమ్ముకొని బాబావారు ఆశీస్సులు తీసుకుని బాబావారు నా దగ్గరికి వచ్చి ప్రతి లక్షవారం అన్న సమారోహం చేసి ఆ బాబావారు నమ్ముకున్న వాళ్ళకి అందరికీ కూడా ఆయా ఆరోగ్యాలతోటి సుఖశాంతులతోటి ఆదుకొని మరి నడుపుతున్నారంటే ఆయన ఆశీస్సులు ఉండాలని అందరికీ నేను ఆ బాబావారిని నేను మరీ వేడుకుంటున్నాను. నాగసాయి పంచాయతీ క్షేత్రం 14వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు మహాలక్ష్మి కుబేర వ్రతం, అలాగే మహాహోమం, సహస్ర పుష్పాల పూజ కార్యక్రమాలు ఎంతో వైభవంగా మరి ఈరోజు జరిపించుకుంటున్నాం. నిజంగా సాయిబాబా వారు నారాయణపురం రావటం, ఇక్కడ వెలవటం, మరి మా గ్రామానికి ఆయన ఇచ్చే ఆశీస్సులు మరి ఎల్లవేళ బాబా వారి పాదాల దగ్గర మేము ఉన్నామనే భావంతో మరి ఈ సంతృప్తిని ఈ లక్ష్మీనారాయణ స్వరాజ్యలక్ష్మి మావయ్య అత్తయ్య దంపతులు కుటుంబం మరి ఇక్కడ ఈ గుడి కట్టడం చాలా సంతోషం. మరి ఈ 13 సంవత్సరాలుగా నిరంతరాయంగా మరి అన్న సమారాధన జరగటం అంటే మాటలు కాదు. మరి ఆ బాబా ఇచ్చిన శక్తి వాళ్ళ పిల్లలకి అమెరికాలో ఉండి ఇక్కడ
ఇంతటి కార్యక్రమాన్ని వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం ఇక్కడ చేయటం అంటే మరి గొప్పయే. స్వరాజ్యలక్ష్మి గారు, లక్ష్మీనారాయణ గారు దంపతుల చేత నిర్మించబడిన ఈ సాయిబాబా గుడి 14 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి వచ్చిందమ్మ. మరి ఈ టెంపుల్ కట్టడం వల్ల ఇక్కడ ఉన్న బాబా యొక్క నిదర్శనం ఏంటంటే మనల్ని అందరినీ జ్ఞాన మార్గంలో నడిపించడమే బాబా గారి యొక్క ఉద్దేశం. అలాగే మరి ఇక్కడ ఈ ఆది దంపతులు ఇద్దరు కూడా ఈ గుడి నిర్మించి ఇక్కడ అందరినీ కూడా ధ్యాన మార్గంలో నడిపిస్తూ అందరికీ లక్షవారం కూడా అన్నదానం చేస్తూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా జ్ఞానాన్ని చేస్తున్నారు. అదేవిధంగా మరి పొద్దుటి నుంచి కూడా ఇక్కడ కుబేరుడి హోమం ఒకటి, లక్ష్మీదేవి వ్రతాలు ఒకటి అన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. మరి మానస పూజ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి కాబట్టి మేమందరం కూడా రావటం జరిగింది. మరి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు కానీ పునస్కారాలు కానీ భజనలు, మరి అదేవిధంగా అందరిలో కూడా జ్ఞాన మార్గం రావాలి, ధర్మ మార్గం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పడాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద 39వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో 11వ రోజులు భాగంగా అమ్మవారికి భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో గరగలు, మంగళ వాయిద్యాలతో, తీన్మార్ డప్పులతో, కాళికా నృత్యాలతో, తోలు డప్పులతో అమ్మవారిని పడాల గ్రామం అంతా అంగరంగ వైభవంగా ఊరేగించారు. పడాల గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో కామిశెట్టి గోపాలకృష్ణమూర్తి, కొత్త ధనరాజు, బి ఏడుకొండలు, వరికుటి కోసయ్య, తన్నేడి ఝాన్సీ, కామిశెట్టి సత్యనారాయణ, విజయదుర్గ మహిళా భక్త బృందం, ఆలయ కమిటీ సభ్యులు, పడాల గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది 39వ శరన్నవరాత్రి మహోత్సవాలు. ఈ 39 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా అభివృద్ధి చెందుతూ చక్కగా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏమో మళ్ళీ సంవత్సరం మనం చేయగలుగుతామో లేదో, మళ్ళీ సంవత్సరం మనం చేయలేమేమో అని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరేమనుకుంటున్నా సరే ఈ మన ఊరేగింపుకి ఇన్ని ఐటమ్స్ పెట్టుకుని ఈ కళాకారులందరూ తీసుకొచ్చే కారణం ఏంటంటే ఈ రోజున కళలంటే చిన్నపిల్లలకి తెలియకుండా అయిపోతుంది. అందుకే చిన్నపిల్లలకు తెలియటం కోసం ఈ కళాకారులందరూ ఒక రోజున ఈ కళలు పోషించినట్టు అవుతుంది. ఈ కళాకారులు ఇవన్నీ ఇలాగ ఉంటాయని చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా తెలుసుకుంటారని ఈ ఐటమ్స్ అన్నీ పెడతాం జరుగుతుందన్నమాట. అమ్మవారు ఉన్న కొంది ఒక్కో ఐటమ్ పెంచుకుంటాం. చక్కగా డప్పు వాయిద్యాలతోటి ఈ రోజున నూతనంగా చక్కగా ప్రత్యేకించి డప్పు వాయిద్యాలు తీసి తోలు డప్పులతోటి కార్యక్రమం చేయించడం జరుగుతుంది. ఈ ఒక కార్యక్రమం 39వ సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సరం బాగా మహిళలందరూ కూడా బాగా సహకరించి ఆలయానికి ఈ కార్యక్రమానికి బాగా సహకరించి ఈ 11 రోజులు కూడా అమ్మవారి కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ఎంతో హుషారుగా అందరూ కూడా చేయటం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 316G మాజీ రీజన్ చైర్పర్సన్ లైన్ మదన్ మోహన్ అగర్వాల్ మనవరాలు చిరంజీవి కుషిలిక్ మానియా పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిన్న మణీంద్ర ఆధ్వర్యంలో మదన్ మోహన్ అగర్వాల్ ఇంటి వద్ద 5 పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహకారం అందజేశారు. తిమ్మరాజుపాలెం మానసిక వికలాంగుల వృద్ధాశ్రమంలో అల్పాహారం, భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రీజన్ చైర్పర్సన్ లైన్ సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారింట్లో జరిగే పుట్టినరోజు వేడుకలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైన్ మదన్ మోహన్ అగర్వాల్, అనిత అగర్వాల్, సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తులు, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, లయన్స్ క్లబ్ సభ్యులు, వేద పండితులు పాల్గొన్నారు. సేవా దృక్పథం కలిగిన మా మదన్ మోహన్ అగర్వాల్ గారు ఇవాళ వాళ్ళ చిన్న మనవరాలు ఖుషి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరఫున ఇవాళ పురోహితులకి నిత్యావసర వస్తువులు మరియు నగదు పంపిణీ కూడా చేస్తున్నారండి. ఇదే కాకుండా తిమ్మరాజుపాలెంలో ఉన్న వృద్ధాశ్రమానికి అక్కడ కూడా ఇవాళ భోజనాలు, ఇవాళ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చూస్తున్నారు. ఇలాంటి సేవలు మా మదన్ మోహన్ అగర్వాల్ గారు చాలా చేస్తుంటారు. సో కావున మన భగవంతుని కూడా వీళ్ళ కుటుంబానికి ఆరోగ్యాలు మరియు మన ఖుషి అగర్వాల్ కూడా శుభాభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం ఈ బ్యాక్ బోన్, ఆర్థిక పరంగా కానీ సేవా పరంగా కానీ బ్యాక్ బోన్ అయినటువంటి మా లైన్ మదన్ మోహన్ అగర్వాల్ గారు వారి మనవరాలు ఖుషి లిక్మానియా పుట్టినరోజు సందర్భంగా యాక్చువల్గానండి మన పుట్టినరోజులు పెద్ద పెద్ద వాళ్ళలో పెద్ద పెద్ద పార్టీల రూపంలో చేసుకొని ఎంతో ఘనంగా చేసుకుంటారు. ఆకలిగా ఉన్న కడుపు నిండిన వారికి అన్నం పెడుతుంటారు. అలా కాకుండా మా మదన్ మోహన్ అగర్వాల్ గారు ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టి వారి యొక్క దీవెనలు వాళ్ళ మనవరాలకి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని వారు ఇచ్చే దీవెనల కోసం ఈయన చేసే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా మంది కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా సరే బ్రాహ్మణులంతా కూడా దేవతా స్వరూపాలు. మరి వారికి ఈ విధంగా ఒక స్వయంపాకపూర్వకంగా ఇచ్చినందువల్ల దేవతలందరికీ కూడా ఇచ్చినట్టు, దేవతలంతా కూడా సంతోషిస్తారు. మరి వారంతా కూడా సకల ఐశ్వర్యాలు కూడా వీరికి కలగజేస్తూ ఉంటారు. వంశాభివృద్ధి కలుగుతుంది, తద్వారా పిల్లలంతా కూడా అభివృద్ధిలో ఉంటారు. ఇటువంటి మంచి సంప్రదాయం మిత్రులు మదన్ మోహన్ అగర్వాల్ గారికి ఎప్పుడూ ఉంది. ఆయన అనేక ధార్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను. చక్కగా మంచిగా చేస్తున్నారు. వారితో పాటుగా ఈ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా అభినందనలు. ఈరోజు తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మా మనవరాలు పుట్టినరోజుని పురస్కరించుకొని వీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు నేను చాలా ఆనందంగా ఉంది. లయన్స్ క్లబ్కి మరిన్ని సేవలు చేయడానికి భగవంతుడు నాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ కాంట్రాక్టర్ కాళ్ల గోపీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామదేవత బల్సులమ్మ ఆలయంలో గోపీకృష్ణ మిత్ర బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దయతో గోపీకృష్ణ అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజును మరెన్నో జరుపుకోవాలని, అవినీతి లేకుండా పనులు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో తన వంతు సహకారం చేయాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు చాపల రమేష్, కొనగళ్ల హరినాథ్, బైనపాల ముఖేష్, పట్నాల రామకృష్ణ, రమణ, మలపాక చిట్టి, సూరి, కిషోర్, విజయ తదితరులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి బాగా వ్యక్తి మా కాళ్ళ గోపికృష్ణ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అన్నయ్య కాంట్రాక్టర్లు కానీ మాకు ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా అండదండలుగా ఉంటూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారు. అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ బొలుసులమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఆయన కుటుంబం కూడా మంచిగా 10 మందికి ఉపయోగపడేలాగా, ఇంకా కొన్ని వందల మందికి సహాయపడేలాగా ఉండాలని కోరుకుంటూ కాళ్ళ గోపి గారు అయినటువంటి మా బావగారు అయినటువంటి కాళ్ళ గోపి గారి పుట్టినరోజు సందర్భంగా బొలుసులమ్మ ఆలయంలో విశేష పూజలు చేసి ఆయన అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జీవితంలో మనల్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి అందరికీ పల్లో నాలిక సేవ చేసే భాగ్యం ఆ అమ్మవారు మా బావగారైనటువంటి గోపి గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాళ్ళ గోపి గారికి పుట్టినరోజు సందర్భంగా మన బొలుసులమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించడం, అన్నయ్య ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ తాడేపల్లిగూడెంలో చేసే ప్రతి పని కూడా, కాంట్రాక్టులు అన్నీ కూడా నీతిగా నిజాయితీగా ఎక్కడ అవినీతి లేకుండా చేస్తున్నాడు అన్న విషయం అమ్మవారికి తెలుసు. అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో చాలా మందికి తెలుసు. ఆ అమ్మవారి ఆశీస్సులతో చేసే ప్రతి పని కూడా నిజాయితీగా చేయాలని, అన్నయ్య మరెన్నో పుట్టినరోజు జరుపుకుని ఆ బొలుసులమ్మ తల్లి ఆశీస్సులతో ఈ తాడేపల్లిగూడెంలో ఒక ప్రత్యేకమైన ఒక కాంట్రాక్టర్గా అన్నయ్య పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెంటపాడు మండలం వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో గత నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దానిలో భాగంగా ఆదివారం సుమారు 5,000 మందికి అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన అన్న సమారాధనలో 17 రకాల వంటలతో అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు. ఈ అన్న సమారాధనకు సహకరించిన దాతలకు, అదేవిధంగా ఉత్సవ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కాంట్రాక్టర్ కాళ్ళ గోపీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన్ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వై జంక్షన్లో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద మొన్న 22వ తారీఖు నుంచి అమ్మవారికి విశేష పూజలు జరిపించి 5వ తారీఖున అమ్మవారికి గ్రామోత్సవం జరిపించి ఇవాళ 12వ తారీఖు ఇక్కడ గొప్ప సమారాధన అన్న సమారాధన కార్యక్రమం జరగబడుతుంది. ఈ అన్న సమారాధనకి సుమారు 5,000 మందికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన 22వ తారీఖు నుంచి కూడా అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహించడానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈ ఉత్సవాలను ఇంత వైభవంగా జరగడానికి ముఖ్య కారకులైన మన ప్రభుత్వపు తాడేపల్లిగూడెం గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నియోజకవర్గంలో అన్ని దేవాలయాలకు కూడా మనకి ఈ ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేయడం, ఆ ఉత్సవ కమిటీలకి ఎక్కడ కూడా ₹1 కూడా ఆశించకుండా వాళ్ళ భక్తులు ఇక్కడ ఉత్సవాలు బాగా జరిపించాలని ఎన్నుకుని వాళ్ళకి పదవి ఇచ్చి దాని ద్వారా ఈ ఉత్సవాలు ఇంత వైభవంగా జరపడానికి కారణమైన ఆయనకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిపాడులో వై జంక్షన్ వద్ద ఏం చేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం వద్ద అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 22వ తారీఖు నుంచి 2/10 వరకు అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు అన్న సమారాధన కూడా అత్యంత వేడుకగా 5,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడింది.
శ్రీ కనకదుర్గ అమ్మవారి అన్నదాన కార్యక్రమం రంగరంగ వైభవంగా కొన్ని వేల మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసాం. అలాగే మా కూటమి నాయకులు, మా జనసేన నాయకులు అందరూ వచ్చి తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో పూర్తి ఆశీస్సులతో ఇక్కడ కార్యక్రమం జరుపుతున్నామండి. 18 ఐటెంలు 20 ఐటెంలు చూస్తూనే ఇక్కడ కార్యనిర్వహణ అధికారి గారు సహకారంతో ఇక్కడ బ్రహ్మాండంగా అన్నదానం జరుగుతుందండి. దాన్ని మా తాడేపల్లి స్థానిక శాసనసభ్యులు మన బొలిశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన సహకారాలతో ఇక్కడ ఎంతో వైభవంగా ఈ అన్నదానం కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. మాతృభూమి పట్ల భక్తి, త్యాగం, కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని ఆర్ఎస్ఎఫ్ ఖండ కార్యవ్యవహార జిల్లా రమేష్ అన్నారు. భీమడోలు మండలం గుండుగులను శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి భవనంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ జెండాను ఎగురవేశారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు భారతమాత చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశంలో 1925 విజయదశమి నాడు ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. సమాజానికి సంఘటితం చేసేందుకు సంఘం పనిచేస్తుందని అన్నారు. భారతీయుల బలహీనతలు, అనైక్యతను విడనాడాలన్నారు. ఆర్ఎస్ఎస్ దేశ సౌభాగ్యం కోసం పనిచేస్తున్న సంస్థగా పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పరివర్తనలో భాగంగా సామరస్యం, కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ పౌర విధులు ప్రాధాన్యత ఇచ్చారని జిల్లా రమేష్ 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కోడూరి లక్ష్మీ నరసింహమూర్తి, సిహెచ్ మూర్తి, పేరిచెర్ల సునీల్ వర్మ, ప్రవీణ్ పటేల్, నల్లా శంకర్, బల్గం శ్రీను, కాబూతూరు సోమేశ్వరరావు, కర్రి దిలీప్ కుమార్, బొల్లిన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 1940లో నాగపూర్లో అలా శిక్షణ కేంద్రం జరుగుతుంది. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి అప్పుడు చూశాడు. అప్పటికైనా ఆరోగ్యం క్షీణించింది, చనిపోవడానికి దగ్గరగా ఉన్నాడు. ఆయనకి విశ్వాసం కలిగింది, నేను లేకపోయినా మీరందరూ కూడా ఈ దేశాన్ని పరమ వ్యవస్థకి మీరు తీసుకెళ్ళగలరు. నేను ఒక చిన్న స్థితిలో ఉన్నటువంటి భారతదేశాన్ని నేను చూస్తాను. మీరు ఉన్నటువంటి 50 మంది, 150 మంది, 20 మంది, 25 మంది ఉన్నారో మీరందరూ కూడా భారతదేశంలో అన్ని వైపుల నుంచి మీరు వచ్చారు. ఒక మినీ భారతదేశాన్ని నేను చూస్తున్నాను. మీ ద్వారా ఈ దేశం శక్తివంతం అవుతుంది, స్వతంత్రం సాధిస్తుంది, పరమ వ్యవస్థకి వెళ్తుంది అని చెప్పేసి ఆయన అంతిమ సందేశం ఇచ్చి కనుగొచ్చారు. 1920లో పెట్టారు, 1940లో ఆయన పోయారు. 15 సంవత్సరాలు మాత్రమే జీవించి సంఘాన్ని నడిపారు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యుడిగా నియమితులైన బీజేపీ తాడేపల్లిగూడెం రూరల్ మండల ప్రధాన కార్యదర్శి కొల్లి రాజశేఖర్ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అభినందించారు. భీమవరంలో కేంద్ర మంత్రి నివాసం వద్ద ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీలను ఉత్తేజితులు చేసి వారి వైపు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నిలబడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సమయమంతుల కాశీ, బీజేపీ కార్యదర్శి నల్లూరి శ్రీనివాస్, ఆత్మ నిబర్ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ కొడవటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక పాతూరు కనకదుర్గమ్మ వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు పెద్దల సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం యువత ముందుకు వచ్చి ఈ దేవీ శరన్నవరాత్రులు నిర్వహించడం చాలా అభినందనీయమని తెలిపారు. యువత ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, ముందుకు తీసుకువెళ్లడం చాలా ఆనందకరమని అన్నారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు భారీ అన్న సమారాధన జరుగుతుంది. వివిధ రకాల పిండి వంటలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి అనంతరం సుమారు 4000 మందికి ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. మన దసరా కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అమ్మవారి భారీ నిమజ్జనం అనంతరం ఈరోజు అన్న సమారాధన జరుగుతుంది. ఈ పాతూరులో ఏం చేసినటువంటి ఈ కనకదుర్గ అమ్మవారి ఆలయం 88-89 అప్పటి మున్సిపల్ చైర్మన్ ఈరి వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గుడి కట్టడం జరిగింది. అనేక మంది
ఇన్ని సంవత్సరాలు కూడా ఈ గుడిని అత్యంత వైభవంగా ఇక్కడ ఉగాది మన దసరా ఉత్సవాలు చేయటం జరిగింది. ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఈ గుడి అప్పచెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు చేయటం జరిగింది. గత 35-40 సంవత్సరాల నుంచి ఎంతో అంగరంగ వైభవంగా విజయదశమి ఉత్సవాలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి 30-35 సంవత్సరాలు జరిగింది. అలాగే కొత్తగా ఇక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళందరూ మిత్రులందరూ కలిపి అమ్మవారి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చిన ఆగమనం అనే కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేశారు. అలాగే ఊరేగింపు కార్యక్రమం కానీ 9 రోజులు 11 రోజులు ఉత్సవాలు పూజా కార్యక్రమాలు కానీ ఈరోజు అమ్మవారి యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం సుమారు 3-4 వేల మందికి ఇక్కడ ఉన్న మిత్రులు అందరూ కలిపి పెద్దల యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ యొక్క ఆశీస్సులతో అమ్మవారికి కృపకి పాత్రలు అవుతూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతో పాత్రలో ఉన్నటువంటి భక్తులు అలాగే మహిళలు పెద్ద ఎత్తున వచ్చి పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతో ఈరోజు యువకులందరూ ఒక మాట మీద ఇంత మంచి కార్యక్రమం జరిగింది. అలాగే ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఈ పాతూరు ప్రాంత ప్రజలు కానీ తాడేపల్లి పట్టణ ప్రజలు కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని మరి ఈ సంవత్సరం మరి యువత చక్కగా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా ముదాహము. మరి అందరూ కూడా దాతలందరూ కూడా సహకరించి ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి మరి చేయూతనిచ్చి వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈ నవరాత్రుల సందర్భంగా మరి ఈ పాతూరు కనకదుర్గం సేవలు అన్ని చక్కగా కార్యక్రమాలన్నీ చేసి ఎంతో వైభవంగా మరి నిమజ్జనం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు మరి అన్న సంతర్పణలో చక్కగా మంచి మంచి పిండి వంటలతోటి మరి రకరకాలైనటువంటి విందుగా ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం ఎంతో ఆనందంగా జరగటం మరి ఎంతో మరి ఈ యొక్క తల్లి యొక్క ఆశీస్సులు మరి పాతూరు మన తాడేపల్లిగూడెం అందరికి కూడా ఉండాలని తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ కాళ్ళ గోపీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం క్లబ్ తరపున పలువురు కార్యక్రమాలు చేపట్టారు. లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ లయన్ గట్టి మాణిక్యాలరావు, పేరిచెర్ల ఫౌండేషన్ చైర్మన్ లయన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు, స్నేహ మైండ్ క్లినిక్ మానసిక వైద్యులు డాక్టర్ పృథ్వీరాజులు శాలువాలతో సత్కరించారు. అనంతరం పేరిచెర్ల ఫౌండేషన్ సహకారంతో క్లబ్ మహిళా సభ్యులు పేదలకు దుప్పట్లు, చీరలు, బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంద్రావాణి, కొత్త సుభద్ర, కొత్త ఉమామహేశ్వరి, వాకర్స్ సభ్యులు మానేపల్లి కిరణ్, రాజా త్రినాథ్, ఎర్ర ఆంజనేయ స్వామి, అభయం, లియో, లయన్స్ కార్తిక్, ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నందిబొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర రామాలయంలో శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలతో స్వర్ణామృత సేవ 14 మంగళవారం సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు పుట్టిన పిల్లల దగ్గర నుంచి 16 సంవత్సరాల పిల్లల వరకు కూడా స్వర్ణామృతం మందు వేయబడుతుంది. పిల్లలను తీసుకుని వచ్చి మందు వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో బుధవారం ఈ నెల 15 ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వర్ణామృతం మందు వేయబడుతుంది. ఆరోగ్యం, ఆయుష్, తేజస్సు, జ్ఞాపక శక్తి పెరిగి పిల్లలు అన్నింట్లోనూ రాణించడానికి స్వామివారి మంత్రోపదేశం చేసి అనుగ్రహిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.